హాయ్ అండి, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్స్. ఈరోజు అయితే మా ఆయన లేడు. మా ఆయన కెమెరా బ్యాగ్లు అయితే మీకు చూపిస్తాను రండి. అంటే మా పిల్లలు కానీ దాని దగ్గరికి పోయినాక బ్యాగ్ కాడికి గట్టిగా అడుస్తాడు. అందుకే ఈరోజు ఏమేమి ఉన్నాయో చూపిస్తాను ఖచ్చితంగా. చూడండి ఇదండి, ఇదే కెమెరా బ్యాగ్. ఇదైతే కనీసం అంటే 3000 నుంచి 4000 దాకా ఉంటుంది. చాలా బరువు. అన్నీ చూడండి ఎన్ని ఉన్నాయో అసలు. అంటే ఇట్లా కెమెరా లోపల ఉంటుంది, ఈ జాయిన్ చేసుకోవడానికి. అంటే ఒకవేళ జిప్పులు ఊడిపోయినా ఇవి సెక్యూరిటీగా ఉంటుంది. ఇక్కడ రెయిన్ కోట్ కూడా ఉంటుంది దీనికి. ఈ బ్యాగ్కి చాలా బాగుంటుంది. ఓపెన్ చేసి చూపిస్తారండి. ఇదైతే 3000 నుంచి 4000 ఉంటుంది. మా ఆయన 3000 అని చెప్పాను. నాకైతే ఇది ఎలా ఉందో ఓపెన్ చేసి చూపిస్తాను. కెమెరా అవన్నీ రండి. చూడండి బ్యాగ్ అయితే ఎంత మందంగా ఉందో. అయితే ఈ క్లిప్పులు అయితే ఆ కెమెరా ఒకవేళ జిప్పు ఊడిపోయినా కూడా మనము ఈ అంటే బయట పడిపోకుండా ఉండడానికి ఇలాంటి క్లిప్పులు ఎన్ని ఉన్నాయి ఈ బ్యాగ్కి. ఇదైతే ఈ పక్క ఒక హ్యాండిల్, ఇది ఒక సైడ్ పట్టుకోవడానికి 2 సైడ్స్ వచ్చినాయి. ఇట్లయినా పట్టుకోవచ్చు, ఇలా అయినా పట్టుకోవచ్చు. ఓపెన్ చేసి చూపిస్తారు చూడండి. చూడండి పైన జిప్లో అయితే రైన్ కోట్ ఉంది. ఇది బ్యాగ్ సరిపోయేట్టుగా ఉంటుంది. ఎలాస్టిక్ వచ్చి ఇది బ్యాగ్ మొత్తం సరిపోతుంది. మా ఆయన ఒకవేళ వాన వస్తా ఉన్నా కూడా ఇంటికి అలానే వచ్చేస్తాడు. కెమెరాకి అయితే ఇది పౌచ్ చేసేసుకొని వచ్చేస్తాడు, రెయిన్ కోట్ లాగా. అన్ని దీంట్లో ఏమేమి ఉంటాయి అన్ని దీంట్లోనే ఉంటాయి. ఇంకా సెకండ్ జిప్లో ఏముంటాయి చూపిస్తారు చూడండి. సెకండ్లో అయితే ఏం లేవే, ఏమో ఉండాలి కానీ ఏమో పెట్టలే ఈరోజు. ఇంతకుముందుగా మార్నింగ్ అయితే అన్నీ చెక్ చేసుకుంటా ఉన్నాడు, అందుకే అన్నీ మార్చింటాడు. ఇంకా పాడు సైడ్ రా. చూడండి ఈ జిప్లలో అన్నీ ఈ క్లాంప్లు, అంటే వైర్లకు కావాల్సింది అన్ని ప్లగ్గులు, మెమరీ కార్డు. చూడండి ఎన్ని మెమరీ కార్డులు ఉంటాయి. 128 జీబీనా జీబీ మెమరీ కార్డు ఇది ఒకటి. అవి ఒక్కొక్క మెమరీ కార్డు వచ్చి 3000 ఉంటుంది. ఇవి వచ్చేసి స్క్రూలు, కెమెరాలకి ఏమన్నా స్క్రూ అయి తిప్పుకోవడానికి యూజ్ అవుతాయి. చూడండి బ్యాగ్ మొత్తము ఎలా ఉందో. అన్ని చిన్న రూముల్లాగా ఉంది బ్యాగ్ అయితే. అన్ని స్టిక్కర్స్ ఇలా వచ్చాయి, ఇలా ఉంటాయి స్టిక్కర్స్. మనకి ఎంత కావాలో అంత ప్లేస్లో పెట్టేసుకోవచ్చు. మా ఆయన ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాడు, ఆయన ఇష్టం వచ్చినట్టు ఊరికి అలా అతికిచ్చేసుకుంటాడు. ఇవి వచ్చేసి మెమరీ కార్డు పెట్టుకునే పౌచ్. చూడండి మెమరీ కార్డులు. ఈ 64, ఇది కూడా 64. ఇది వచ్చి మామూలు కొంచెం చిన్నది. మామూలుగా అయితే 128 జీబీ మెమరీ కార్డులు వాడతాడు మా ఆయన. ఇదైతే చిన్నది ఎల్ఈడి. ముందైతే చాలా పెద్దది ఉండింది మా ఆయన కాడ, కొంచెం ఇంత సైజుది. కానీ బరువు అంట మా ఆయనకి, అందుకు ఇది మొన్నే తెచ్చుకున్నాడు చిన్నది. అంటే ముందు పోయింది అందుకని చిన్నది తెచ్చినాడు. ఇది ఎల్ఈడి, పిల్లలు లైట్ వేస్తారు కదా అది. ఇంక అన్ని వైర్లు ఉంటాయి. ఇది వచ్చేసి కార్డ్ డేటా, మెమరీ కార్డు పెట్టేసేసి మన ల్యాప్టాప్కి కంప్యూటర్కి కనెక్ట్ చేసుకునేది. మా ఆయన అయితే ఈరోజు లేడు కాబట్టి అన్నీ చూపిస్తాను నన్ను, లేదంటే మా బతకనే నన్ను. ఇవన్నీ వచ్చి బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకునేది. అన్ని ఛార్జర్లే ఉన్నాయి ఎక్కువ. ఇది వచ్చేసి ఎల్ఈడిది, ఒకటి ఎల్ఈడికి ఒకటి కెమెరాది ఉంటుంది. ఇది వచ్చి ఈ బ్యాటరీ, పెద్ద బ్యాటరీ వచ్చి ఎల్ఈడిది. ఇక్కడ పెడతారేమో అంటే నాకు కూడా సరిగ్గా తెలీదు. ఎక్కడ ఆన్ చేయాలో కూడా తెలీదు. ముందు దానికైతే తెలుసు. మా వద్దుమా కొడుతుంటాడు. యాడ్ బటన్ కూడా తెలియలే నాకైతే దీనికి మాత్రంగా ముందుది. ఇది వచ్చేసి ఇక్కడ బ్యాటరీ పెట్టేసినాడు. ఇక్కడ ఆన్ ఆఫ్ అని ఉంది. ఆన్ చేస్తే అదండి లైటింగ్. ముందు దానికైతే ఈ సైడ్ ఇట్లా పెట్టేట్టు ఉండింది. ఇప్పుడు ఓన్లీ ఇలా వచ్చేసింది ఫ్రేము. ఇంకా బ్యాటరీ అయితే ఇక్కడ బటన్ వచ్చేస్తే బ్యాటరీ అయితే వచ్చేస్తుంది. ఇది ఎల్ఈడి బ్యాటరీ. ఇంకొచ్చి కెమెరాల బ్యాటరీలు చూపిస్తాను చూడండి. ఇదొకటి, ఇది ఈ చిన్నది కెమెరా బ్యాటరీ. ఇవి అయితే 2-3 సార్లు కింద వేసినారు మా పిల్లలు. అప్పుడు వచ్చి మా ఆయన అయితే తిట్టడం. ఇది లేకపోతే ఇంక మనం బతకలేమంటాడు ఏమన్నా అంటే. ఇది ఒక బ్యాటరీ, ఇంకొక బ్యాటరీ కూడా ఉంది.
ఇది వచ్చేసి ఛార్జర్, మామూలు సెల్ ఛార్జర్ కూడా పెట్టుకున్నాడు. అన్నీ పెట్టేసుకుంటాడు దీంట్లో. మెయిన్ చూపిస్తా చూడండి, ఉందండి మా కెమెరా. దీనికి ఏమేమో ఉంటాయి దీంట్లో అయితే అసలు నాకేమీ తెలియదు. హ్యాండిల్, ఈ స్టిక్కర్ అయితే మొన్న వేయించుకొచ్చుకున్నాడు. ఈ నడవన స్కిన్ అంటారు దీన్ని, మా ఆయనకి ఇదే ప్రాణం. ఇది వచ్చి స్టాండ్, ఇది వచ్చేసి టైప్యాడ్, అంటే రిసెప్షన్ అప్పుడు జరిగేటప్పుడు స్టాండ్కి వేసుకుంటారు. స్టాండ్కు కెమెరాకు జాయింట్ ఇది టైప్యాడ్. ఇక్కడైతే ఎల్ఈడి పెట్టుకుంటారు. ఇంక ఇవన్నీ మనకి అంతగా తెలియదు, ఈడేమి పెడతారు అవన్నీ. చూడండి మా ఆయన కెమెరా అయితే ఇది వచ్చి FX30. మా ఆయన ఎన్ని కెమెరాలు మార్చిట్టాడు అంటే Z150 అలా అన్నీ అంటే ఫస్ట్ తెస్తాడు. ఆ సీన్ అంటే చాలామంది తెచ్చేసి అంటే అది ఇచ్చేసేది ఇంకొక కొత్తది తీసుకుంటాడు. అలా ఇది FX30 తెచ్చినాడు. ఇది కూడా అమ్మేసేస్తాడు ఇంకొన్ని రోజులు ఉంటే. F3 వచ్చింది, FX3 అని. అది దీనికంటే చాలా పెద్దది, 3 lakhs ఉంటుంది. ఇది కొంచెం తక్కువ, అది బాగుంటుంది. చూడండి కెమెరా అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి మా కెమెరా. ఇంకా స్టాండ్ బ్యాగ్ అయితే ఉంది, అదైతే చాలా బరువు ఉంటుంది, నేనైతే ఎత్తలేను. ఇవైతే కర్చీఫ్లు ఈ కెమెరాకేను, ఇంకెవరిని తగలి అసలు బ్యాగ్ని మమ్మల్ని ఎవరిని తగలేరు. కానీ ఈరోజు అయితే ఆయన లేడనేసి నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను. ఇంకైతే క్లోజ్ చేసేస్తాను. స్టాండ్ బ్యాగులు చూపిస్తాను చూడండి. అంటే మా పిల్లలు చిన్నపిల్లలు కదా, వాళ్ళు కొంచెం తెలియకపోయి బ్యాగ్ మీద కూర్చునేది అలా చేస్తారు. తెలియదు కాబట్టి చేస్తారు వాళ్ళైనా. మళ్ళీ మా బాబు పాప చిన్న పాప మాత్రం ఎక్కువ కూర్చుంటుంది ఒక్కోసారి, అప్పుడైతే అరుస్తూనే ఉంటాడు ఇంకా మా ఆయన. ఇంక ఇది వచ్చేసి స్టాండ్ బ్యాగ్, నేనైతే అసలు ఎత్తలేను. మా ఆయన ప్రోగ్రామ్ చూస్తానే నన్ను బ్యాగ్ దించమన్నా నేనైతే దించలేను. అసలు చూడండి ఎంత బరువు ఉందో. దీంట్లో 3-4 స్టాండ్లు ఉంటాయి. ఒకటి టైప్యాడ్, మామూలు స్టాండ్లు లైట్లు వేసేటి. బరువుమా అమ్మ. ఇది వచ్చి ల్యాప్టాప్ బ్యాగు, ల్యాప్టాప్ ఇంకొచ్చి హార్డ్ డిస్క్ అయితే పెద్దది ఒకటి ఉంది, చిన్నది ఒకటి ఉంది. ఆ 2 దీంట్లో పెట్టుకుంటాడు. ఈ 3 బ్యాగులు వేసుకోపోతాడు ప్రోగ్రామ్కి పోయేటప్పుడు మా ఆయన అయితే. ఇవి మా ఆయన లగేజ్ అంటే ఏమైనా ప్రోగ్రామ్కి పోయేటప్పుడు. మా ఆయన కెమెరా ఎలా ఉందో కామెంట్ చేయండి. ల్యాప్టాప్ అయితే తీసేస్తున్నాడు, అన్నీ బయట పెట్టున్నాడు. అందుకని నేను అన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. దీంట్లో కూడా అన్ని ఛార్జర్లు. ఇది ఒకటి చిన్నది హార్డ్ డిస్క్, ఇంకా దీనికంటే డబల్ ఒక హార్డ్ డిస్క్ ఉంది. ఇది ఎవరిదో తెలియదు మనకి, వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి అవి. అయితే ఆడ చూసినా మా ఇంట్లో అయితే ఫొటోస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. అంతే. ఈరోజు మా ఆయన ప్రోగ్రామ్కి తీసుకుని పోయి లగేజ్ బ్యాగ్స్ చూడండి ఎంత ఉన్నాయో. ఆ వీడియోస్ వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా థ్యాంక్స్. మా ఆయన కెమెరా ఎలా ఉందో కామెంట్ చేయండి ఖచ్చితంగా.